ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. మరొకసారి చదువుతాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభువా మరొకసారి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువా కొంత వాక్య భాగాన్ని మేము చదవటానికి ప్రభువా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనములు తండ్రి. అయితే మేము వాక్యాన్ని చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము తండ్రి. ప్రభువా ఈ వాక్యాన్ని విరిచి వడ్డించవలసిన వాడు నీవై ఉన్నావు ప్రభువా. నీవే ప్రభువా యేసే బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు. నన్ను వెనక్కి నెట్టి ప్రభా నీవు ముందుకు వచ్చి ప్రభా మా గొప్ప దేవుడా కూడి వచ్చిన మా అందరితో ప్రభా మాట్లాడుచున్నందుకు వందనములు తండ్రి. ప్రభా నీవు మాట్లాడుచుంటుండగా నీ అభిషేకాన్ని ప్రభా మా మీద కురమరించండి ప్రభా. మా కన్నులు తెరవండి, మా హృదయాలు తెరవండి ప్రభా. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి నూరంతలుగా ఫలించగలిగి మా గొప్ప దేవుడు మా జీవితాలు ప్రభా వాక్యానుసారంగా మార్చబడగలుగుటకు తండ్రి నీవే కృప చూపించుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానంలో మనం సమావేశపరచబడ్డాము. మరొక్కసారి మరి ఈ రీతిగా దేవుని స్తుతించగలగటానికి, దేవుని ఆరాధించగలగటానికి, మరొక్కసారి ఆయన యొక్క నిత్య జీవపు మాటలు వినగలగటానికి, విని మన జీవితాలు మార్చబడటానికి దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. నిన్నటి దినాన మరి అనౌన్స్ చేయబడిన రీతిగా మరి ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు మరి ఉపవాస ప్రార్థన క్లేస్పురం చర్చి నందు జరిగింది. మరి తక్కువ మందే రాగలిగారు. అయినప్పటికీ మరి ఎంతో దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా మరి ప్రార్థనా కూడిక జరిగింది. మరి ప్రార్థనా కూడికల్లో మరి హాజరవటం మరి ఎంతో ప్రాముఖ్యత అయ్యున్నది. మరి ఈ ముగింపు కాలంలో మరి ఖచ్చితంగా ప్రార్థనా జీవితం అనేది మరి ఉండవలసిన అవసరత. ప్రార్థన లేకుండా మరి ఆత్మీయంగా మనం ఎదగలేము. ఆత్మీయంగా ఎదగకుండా మరి రూపాంతరపరచబడటం, మన శరీరాలు రూపాంతరపరచబడటం అనేది అసాధ్యము. కనుక ప్రార్థనా కూడికలకు మిస్ కామాకండి. మరి ప్రార్థన కూడికలలో మరి పాలు పంపులు పొందుకోవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సాయంకాల సమయము మరి 5:30 గంటలకి యథావిధిగా కమ్యూనియన్ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి 5:30 గంటలకి యథావిధిగా కమ్యూనియన్ కార్యక్రమం జరుగుతుంది. మంచి పోయిన ఆదివారము విత్ పేషెన్స్ యూ హ్యావ్ కెప్ట్ మై వర్డ్. With patience you have kept my word. ఓర్పుతో నా వాక్యమును గైకొంటివి అనే అంశాన్ని మనం ప్రారంభించుకుని ఉన్నాం. కొన్ని సంగతులు మరి గడిచిన ఆదివారం మనం చూసుకుని ఉన్నాము. మరికొన్ని సంగతులు మరి ఈ ఉదయకాల సమయంలో మరి ధ్యానించాలని ఆలోచన చేసి ఉంటుండగా మరి దేవుడే సహాయం చేయనుగాక. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి అని రాయబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఇంకో విధంగా చెప్పాలంటే నా వాక్య విషయమై నీవు ఓర్పు వహించితివి అని చెప్పబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. నా వాక్య విషయమై, నా వాక్యమును గైకొనుట కొరకై నీవు ఓర్పు వహించితివి అని ఇక్కడ దేవుడు స్వయంగా తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు.
ఈ మాట అందరితో మాట్లాడుతున్న మాట కాదు, కానీ ఎవరైతే మరి వాక్యం విషయమై పరీక్షను ఎదుర్కొన్నారో, ఎవరైతే వాక్య విషయమై శ్రమను ఎదుర్కొన్నారో, ఎవరైతే వాక్య విషయమై శోధనను ఎదుర్కొన్నారో, పరీక్ష వచ్చినప్పటికీ వాక్యముతో నిలబడిన వారిగా ఉన్నారు, శోధన వచ్చినప్పటికీ వాక్యముతో నిలబడిన వారిగా ఉన్నారు, శ్రమ వచ్చినప్పటికీ వాక్యముతో నిలబడిన వారిగా ఉన్నారు, వారితో స్వయంగా దేవుడు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇది తుయతైరా సంఘకాలానికి సంబంధించిన వాక్య భాగమై ఉన్నది. ఇది కేవలం ఆ సంఘకాలంలో ప్రజలతో మాత్రమే దేవుడు మాట్లాడటం లేదు, ఆ సంఘకాలంలో ఉండిన నిజ సంఘంతో మాత్రమే దేవుడు మాట్లాడటం లేదు, కానీ ఈ వాక్య భాగము మన సంఘకాలానికి కూడా వర్తించే వాక్య భాగమై ఉన్నది. ఎందుకంటే ఆ సంఘకాలంలో మాత్రమే పరీక్ష ఉండదు, వాక్య విషయమైన పరీక్ష ఉండదు. ఆ సంఘకాలంలో మాత్రమే వాక్య విషయమైన శోధన, ఆ సంఘకాలంలో మాత్రమే వాక్య విషయమై శ్రమ ఉండదు. ఈ సంఘకాలంలో కూడా ఉంటుంది. ఈ సంఘకాలంలో మరి వాక్య విషయమైన పరీక్ష ఉంటుంది, వాక్య విషయమైన శోధన ఉంటుంది, వాక్య విషయమైన శ్రమ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఈ ముగింపు కాలంలో మనం ఈ యొక్క ఆఖరి సంఘకాలంలో మనం జీవించుచుంటుండగా, ఆఖరి సంఘకాలం యొక్క ముగింపులో మనం జీవించుచుంటుండగా మరి ఒత్తిడి కూడా ఉండనై ఉన్నది అని వర్తమానం చెప్తా ఉన్నది, వాక్యం చెప్తా ఉన్నది. పరీక్షతో పాటు, శోధనతో పాటు, శ్రమతో పాటు వధువు మీదకి ఈ ముగింపు కాలంలో ఒత్తిడి కూడా ఉంటుంది అని చెప్పబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ ఒత్తిడి ఎప్పుడు వస్తుంది అంటే మరి 7వ సంఘకాలపు వర్తమానికుడు, 7వ దూత ఈ భూమి మీదకి వచ్చిన తరువాత ఆయన ద్వారా, ఆయన పరిచర్య ద్వారా సమస్త మర్మములన్నీ మరి సమాప్తమైన తరువాత, మర్మములన్నీ ఆయన వచ్చి తెరిచిన తరువాత, మరి గడిచిన 100 సంవత్సరాలుగా అనేక మర్మములు ముద్రించబడి ఉన్నాయి. ఆదిమ పాపం ఏమైంది, అసలు అవ్వ ఏ పాపం చేసి ఉన్నది, మరి దాని గురించిన మర్మము, సర్ప సంతానం ఎవరు, దేవుని ప్రజలు ఎవరై ఉన్నారు, దాని గురించిన మర్మము, నిత్య భద్రతను గురించిన మర్మము, 7 ముద్దల వెనకాల దాగి ఉండిన మర్మాలు, ఇవన్నీ ఎప్పుడు తెరవబడతాయి అంటే 7వ సంఘకాలపు వర్తమానికుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిచర్యలో మరి ఈ మర్మాలన్నీ తెరవబడతాయి, మర్మాలన్నీ సమాప్తమవుతాయి అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ వర్తమానికుడు వచ్చి మర్మములన్నీ తెరిచిన తరువాత క్రీస్తు విరోధి ఆత్మ మృగంగా మార్చబడుతుంది. మృగంగా మార్చబడటం అంటే ఇక ప్రపంచం మొత్తం ఆ యొక్క మృగం యొక్క గుప్పిటిలో మరి బంధించబడటం మనం మరి వాక్యం చెప్తా ఉన్నది. ఈ ప్రపంచానికి సంబంధించిన ఈ భూమి మీద 195 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి సంబంధించిన ప్రభుత్వం మరి మృగం యొక్క గుప్పిటిలో ఉండనై ఉన్నది. ప్రతి రాజకీయ పార్టీ వాడి గుప్పెట్లో ఉండనై ఉన్నది. ప్రతి వ్యాపారము వాడి గుప్పెట్లో ఉండనై ఉన్నది. ప్రతి విద్యా సంస్థలు వాడి గుప్పెట్లో ఉండనై ఉన్నాయి. ప్రతి మరి ఆ యొక్క వైద్య సంస్థలు వాడి గుప్పెట్లో ఉండనై ఉన్నాయి. ప్రతి మత సంస్థ వాడి గుప్పెట్లో ఉండనై ఉన్నాయి. కనుక వధువు మీదకి ఎటువంటి ఒత్తిడి వస్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి చదువుకోవాలంటే మృగం యొక్క ముద్ర పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరైనా ఉద్యోగం చేయాలంటే మృగం యొక్క ముద్రను పొందుకోవాల్సిన పరిస్థితి. ఎవరైనా వ్యాపారం చేయాలన్నా మృగం యొక్క ముద్రను పొందుకోవాల్సిన పరిస్థితి. ఎవరైనా ఆ యొక్క గవర్నమెంట్ పథకాలు పొందుకోవాలన్నా మృగం యొక్క ముద్రను పొందుకోవాలి. గవర్నమెంట్ పథకాల ద్వారా ఉచితంగా వైద్యం చేయించుకోవాలన్నా మృగం యొక్క ముద్ర పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఆ యొక్క మృగం వేసే ఆ యొక్క మరి ఉచ్చులో
ప్రపంచ ప్రజలందరూ చిక్కుకుంటారని మరి రాయబడి ఉన్నది. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వారందరూ మరి ఆ ఒత్తిడి వచ్చినప్పుడు చక్కగా మృగం యొక్క ముద్రను పొందుకుంటారు. ఇక యథావిధిగా చదువుకునేవారు చదువుకుంటారు, యథావిధిగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, యథావిధిగా వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, యథావిధిగా మరి వైద్యాలు కావలసిన వారు వైద్య సదుపాయాలను మరి వారు పొందుకుంటారు. సమస్తం యథావిధిగా నార్మల్గానే గడిచిపోతూ ఉంటుంది. కానీ ఒత్తిడి ఎవరికి అంటే వధువుకు మాత్రము ఒత్తిడి. ఎందుకంటే మృగం ఎవరో వధువుకి తెలుసు. అది ఏ విధంగా మోసగించనయ్యున్నదో వధువుకు తెలుసు. కాబట్టి వధువుకి ఒత్తిడి. కనుక ఇక్కడ ఈ ముగింపు కాలంలో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి అని వధువుతో ఆయన మాట్లాడుచున్న మాటలు ఇవి. రానయ్యున్న ఒత్తిడి మరి నిమిత్తం వధువు నిలబడనయ్యున్నది. అప్పుడు దేవుడు మాట్లాడు మాటలు ఇవై ఉన్నాయి. ఎవరైతే ఆ వాక్యము కొరకు నిలబడి వారిగా ఉంటారో ఆ వాక్యము మరి ఆ ఒత్తిడి సమయంలో వాక్యాన్ని విడిచిపెట్టకుండా వెనుకకు జారకుండా కుడికి కానీ ఎడమకు కానీ తొలగని వారుగా ఉంటారు. వారితో మాట్లాడుచున్న మాటలు అయి ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక వాక్య విషయమైన ఓర్పు దాని గురించి మాట్లాడుతా దాని గురించి ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు మరి ఆయన సంఘకాలాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘకాలాల్లో వాక్య విషయమైన ఓర్పు గురించి మాట్లాడుతా ఏ వాక్య భాగాన్ని ఎత్తిపడతా ఉండినాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని ఎత్తిపడుచున్నాడని పోయిన ఆదివారం మనం చూసాము. మరలా ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుండి మరలా ఒకసారి చదువుదాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఇక్కడ అబ్రహామును మనం గమనించినట్లయితే ఆ కల్దీల దేశంలో ఉరు ప్రాంతంలో జన్మించిన వాడిగా ఉండినాడు. అది నిమ్రోద్ రాజ్యమై ఉన్నదని గడిచిన ఆదివారం చూసాము. కనుక ఆ నిమ్రోద్ రాజ్యంలో ఒక విగ్రహారాధన కుటుంబంలో ఒక విగ్రహారాధికుడిగా అబ్రహాము జన్మించాడు, జీవించాడు. 75 సంవత్సరాల పాటు జీవించాడు విగ్రహారాధికుడిగా. అయితే దేవుని యొక్క కృప అబ్రహాం పట్ల కనుపరిచాడు. అబ్రహాంని దేవుడు దర్శించాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉండినాడు. ఆ యొక్క కల్దీల దేశంలో ఉరు ప్రాంతంలోనే ఉంటుండగానే మరి అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేస్తూ ఉండినాడు. ఇదిగో ఈ దేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించనయ్యున్న దేశానికి నువ్వు రమ్ము, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసంతో తన తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన స్నేహితులను విడిచిపెట్టాడు. మరి అక్కడ ఉండిన తనకుండిన ఆ పొలాలను విడిచిపెట్టాడు, స్థలాలను విడిచిపెట్టాడు, ఇల్లును విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు మరి చూపించుతున్న ఆ కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. కానాను దేశానికి చేరుకుని ఉన్నాడు. ఆ కానాను దేశంలో మరలా దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉండినాడు. అబ్రాముకి తానిచ్చిన వాగ్దానాన్ని రూఢి చేసి ఉన్నాడు. 25 సంవత్సరాలు గమనించండి, ఆ కానాను దేశంలో ఉంటుండగా అబ్రాము పరీక్షించబడ్డాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, పరీక్షిస్తున్నాడు. అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉండినాడు. అబ్రహాము విశ్వాసానికి తండ్రి కదా. దేవుడు పరీక్షించినప్పుడు విఫలం చెందుతాడా అంటే విఫలం చెందాడు. ఎందుకంటే అబ్రహాము కూడా నీ వంటి నా వంటి ఒక సాధారణమైన మానవుడే అయి ఉన్నాడు. అబ్రహాము సాధారణమైన విశ్వాసంతోనే బయటకు వచ్చాడు. దేవుని యందు సాధారణమైన విశ్వాసంతోనే బయటకు వచ్చాడు. అయితే పరిపూర్ణమైన విశ్వాసం పొందుకోవటానికి అబ్రహాము
తర్ఫీదు పొందుకున్నాడు. దేవుని యొద్ద నుండి ఎన్నో సంవత్సరాలు తర్ఫీదు పొందుకున్నాడు. 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు ఆ పరిపూర్ణమైన విశ్వాసం రాలేదు. అబ్రహాము కూడా విఫలం చెందాడు. ఇదిగో నీవు కానాను దేశాన్ని నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, ఇదిగో ఈ దేశంలో నిలబడుటే నీ యొక్క స్థానం అయి ఉన్నది అని ఆ వాగ్దాన దేశంలో దేవుడు అబ్రహాముని నిలబెట్టినప్పుడు పరీక్షించడానికి కరువును అనుమతించాడు. కరువును అనుమతించినప్పుడు ఒకసారి గెరారు ప్రాంతానికి వెళ్ళాడు, ఇంకొకసారి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు. కానాను దేశంలో ఉంటుండగా అబ్రాహాముకి అన్నాడు భయం కలగల. కానాను దేశంలో ఉంటుండగా అబ్రాహాము ఎప్పుడు అబద్ధం ఆడాల్సిన పరిస్థితి రాలేదు. ఎప్పుడైతే తన స్థానం నుండి తాను వైదొలిగాడో అప్పుడు భయం కలిగింది, అప్పుడు అబద్ధం ఆడవలసిన పరిస్థితి నెలకొల్పబడింది. తన స్థానంలో ఉండినంత కాలము భయం లేదు, అబద్ధం ఆడాల్సిన పరిస్థితి లేదు. అయితే అలా తన స్థానం నుండి వైదొలిగిన అబ్రహామును దేవుడు మరలా వెనక్కి తీసుకువచ్చాడు, మరలా నిలబెట్టుకుని ఉన్నాడు, మరలా అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహాముని బలపరిచాడు, అబ్రహాముని స్థిరపరిచాడు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు షరతులు లేని ఒక నిబంధనను చేసుకుని ఉన్నాడు. ప్రారంభించువాడు ఆయనే ఉన్నాడు, ముగించువాడు కూడా ఆయనే అయ్యున్నాడు. కనుక ఇక్కడ గమనించండి, 25 సంవత్సరాల తర్వాత అబ్రాహాము ఇస్సాకును పొందుకొని ఉన్నాడు. ఇస్సాకును పొందుకొని తర్వాత ఇక అబ్రాహాము దేవుని ద్వారా పరీక్షించబడటం ఆగిపోయిందా? ఇస్సాకును పొందుకొని తర్వాత అబ్రహాము దేవుని ద్వారా పరీక్షించబడటం ఆగిపోయిందా అంటే ఆగిపోలేదండి. దేవుడు అబ్రహాము పట్ల కలిగి ఉండిన ప్రణాళిక ఇస్సాకునివ్వటం ద్వారా ఆ ప్రణాళిక సంపూర్ణమైపోయిందా అంటే సంపూర్ణం అవలేదు. ఏ విశ్వాసికైనా దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు సంపూర్ణమవుతుంది? ఏ విశ్వాసికైనా దేవుని యొక్క ప్రణాళిక ఆ విశ్వాసి జీవితంలో ఏ విధంగా సంపూర్ణమవుతుంది అంటే ఆ విశ్వాసి పుత్ర స్వీకారం వైపు నడిపించబడినప్పుడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆ రూపాంతరపు కొండ మీద పుత్ర స్వీకారం పొందుకోవటం మనం ఎరిగి ఉన్నాం. ఆ రూపాంతరపు కొండ మీదకి ఎవరెవరు వెళ్ళారు? యేసుక్రీస్తు వారితో పాటు మరి యోహాను, యాకోబు, పేతురు, ఈ ముగ్గురు యేసుక్రీస్తు వారితో పాటు ఆ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళారు. అకస్మాత్తుగా ఒక మేఘం వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కమ్ముకొని ఉన్నది. ఆ మేఘం వచ్చి కమ్ముకొనినప్పుడు మరి అకస్మాత్తుగా యేసుక్రీస్తు వారి యొక్క ముఖము సూర్యబింబం వలె మారిపోయింది, వెలుగుతో నింపబడి ఉన్నది. తన వస్త్రములు మరి అకస్మాత్తుగా ప్రకాశమానముగా మారిపోయాయి. యేసుక్రీస్తు వారితో పాటు మరి పేతురు, యోహాను, యాకోబు ఎవరిని చూశారంటే ఆ మేఘంలో మరి ఏలియాను చూశారు, మోషేను చూశారు. కాబట్టి వీరు జీవించింది, ఏలియా మోషేలు జీవించింది ఒకే కాలం కదా, ఒకే కాలం కాదు కదా. ఎలా గుర్తుపట్టారు? మోషే ఫోటో ఏమన్నా వారి దగ్గర ఉందా? ఏలియా ఫోటో ఏమన్నా వారి దగ్గర ఉందా? వాళ్ళు జీవించింది, యేసుక్రీస్తు వారు జీవించింది కొన్ని వందల సంవత్సరాలు. మోషే జీవించిన కాలం కానీ, ఏలియా జీవించిన కాలం కానీ, యేసుక్రీస్తు వారు పరిచర్య చేయుచున్న కాలానికి వందల సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఎలా యోహాను, యాకోబు, పేతురు ఏ విధంగా గుర్తుపెట్టారు? వచ్చినోళ్ళు మోషేనని, వచ్చినోళ్ళు మరి వచ్చిన వ్యక్తి ఏలియాని ఎలా గుర్తుపెట్టారంటే అది పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటు ద్వారా గుర్తుపెట్టారు. మోషే ఒక వ్యక్తి, మోషే అని ఒక వ్యక్తి, ఏలియా అని ఆ విధంగానే వారు గుర్తుపట్టిన వారిగా ఉండినారు. అయితే గమనించండి, ఆ మేఘంలో నుండి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అనే ఒక స్వరము వినటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ కొత్త స్వీకారం అంటే ఎలోహీం దేవుడు యేసుక్రీస్తు వారిని గురించిన సాక్ష్యము చెప్పటం పుత్ర స్వీకారం అయి ఉన్నది. సాక్ష్యము చెప్పి అధికారం ఇవ్వబడటం అది ఆ యొక్క ఆఖరి స్థితి. ఒక విశ్వాసి జీవితంలో ఆఖరి స్థితి దేవుని యొక్క ఆ ప్రయాణంలో
ఆఖరి మైలురాయి ఏమిటంటే పుత్ర స్వీకారం పొందుకొనుటై ఉన్నది. ఇక్కడ అబ్రాహాము జీవితంలో దేవుడు అబ్రాహాముకి 25 సంవత్సరాలు పరీక్షించిన తర్వాత అబ్రాహాముకి ఇస్సాకు అనుగ్రహించబడ్డాడు. ఇస్సాకు అనుగ్రహించబడిన తర్వాత అది ఆఖరి స్టేజ్ కాదు, ఆఖరి దశ కాదు. తన విశ్వాసపు జీవితంలో అబ్రాహాము యొక్క ఆఖరి మైలురాయి కాదు ఇస్సాకును పొందుకోవటం. ఇస్సాకును దేవుడు అనుగ్రహించిన తర్వాత ఇక 25 సంవత్సరాలు ఎదురు చూసి ఇస్సాకును పొందుకున్నాడు. ఇస్సాకును పొందుకున్న తర్వాత అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉండినాడు. 14 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. 14 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకి ప్రత్యక్షమై ఏం చెప్తా ఉండినాడు? నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని నాకు బలిగా అర్పించమని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే గమనించండి, ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. అయితే ఎప్పుడైతే దేవుని వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించమని దేవుడు అబ్రాహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాం ఏం భయపడలేదండి. అబ్రహాం ఏం బెదిరిపోలేదు. అబ్రహాము దేవుని యొద్ద నుండి పారిపోలేదు. ఎందుకంటే అబ్రహాంకి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? నీ సంతానాన్ని నేను ఏ విధంగా చేస్తానన్నాడు? సముద్ర తీరం ముందు ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. ఆకాశంలోని నక్షత్రం వలె చేస్తానన్నాడు. అటువంటి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు. కనుక ఇస్సాకుని బలిగా అర్పించినప్పటికీ ఆయన ఇస్సాకుని మరణం నుండి లేపగలిగిన శక్తి కలిగిన వాడని అబ్రహాము ఎరిగి ఉన్నాడు. అందుకే భయపడలా. అబ్రహాము ఏ మాత్రం భయపడలా, పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే అబ్రహాం ఒక అద్భుతాన్ని చూశాడు. దేవుడు మృతతుల్యమైపోయిన ఈ శరీరాన్ని దేవుడు మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. యవ్వన దేహంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. తిరిగి నేను బలంగా ఉన్నానంటే, తిరిగి యవనస్తుడిగా నేను మార్చబడ్డానంటే ఇది దేవుని యొక్క కార్యమే ఉన్నది. ఆయన సహజాతీతమైన కార్యములు చేయవాడు. సైన్స్ కూడా అందరి కార్యములు చేయగలిగిన సమర్థుడని, మన జ్ఞానానికి అందరి కార్యములు కూడా చేయగలిగిన సమర్థుడని అబ్రహాం అప్పటికే ఒక సాక్ష్యాన్ని పొందుకుని వాడై ఉన్నాడు. ఇక భయపడాల్సిన అవసరం లేదు, బెదిరిపోవలసిన అవసరం లేదు, పారిపోవలసిన అవసరం లేదు. గాడిదను సిద్ధపరిచాడు. కట్టెలను ఆ గాడిద మీద మోపబడ్డాయి. నిప్పును కూడా మరి తీసుకొని వెళ్తా ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, మరి తనతో పాటు అబ్రహాం యొక్క పరివారు కూడా వెళ్ళారు. 3 రోజులు ప్రయాణం చేశారు. ఎదురుగా చూస్తే కనులెత్తి చూసినప్పుడు మొరియా పర్వతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. అబ్రహాం ఇస్సాకును బలి అర్పించడానికి అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. ఇస్సాకు చేతులు కాళ్ళు కట్టేశాడు. ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా బలి అర్పించడానికి మరి కత్తి తీసి మరి చేయి ఎత్తినప్పుడు, అబ్రహమా ఆ చిన్నవారి మీద చేయి వేయకుము, అతని నేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న కుమార్ని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నీవు దేవునికి భయపడువాడు అని నేనిప్పుడు చూడగలిగాను. నీ హృదయంలో ఎంతటి విశ్వాసం ఉన్నది, ఎంతటి నిశ్చయత, నేను ఇచ్చిన వాగ్దానం పట్ల ఎటువంటి నిశ్చయత నీవు కలిగి ఉన్నావు నేను చూస్తా ఉన్నానని ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇవ్వటం, అది ఒక విశ్వాసి యొక్క ఆఖరి మైలురాయి అయి ఉన్నది. పుత్ర స్వీకారానికి ఛాయిగా ఒక కార్యం అక్కడ అబ్రహాము జీవితంలో జరుగుటై ఉన్నది. కనుక గమనించండి, ఆ ఆఖరి పరీక్ష
రావటానికి మునుపు అబ్రహాము జీవితంలో ఎన్నో పరీక్షలను దేవుడు ఎదుర్కొని ఉన్నాడు. ఈ ఎన్నో పరీక్షలు ఈ ఆఖరి పరీక్షకు సిద్ధపరిచిన అబ్రహాముని. అసలైన పరీక్షలు ఇవి కాదు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఆఖరి పరీక్ష కోసము అబ్రహాము ఈ పరీక్షల ద్వారా సిద్ధపరచబడ్డాడు. ఈ దినాలలో ఒక దినము మనం కూడా అటువంటి ఆఖరి పరీక్ష కోసం మనం సిద్ధపరచబడతా ఉండినాం. అయితే ఈ పుత్ర స్వీకారానికి సంబంధించిన ఈ కార్యము అందరి ఎడల జరిగే కార్యము కాదు. ఎవరినైతే దేవుడు ముందుగా నిర్ణయించున్నాడు, ఎవరినైతే దేవుడు ముందుగా పిలిచున్నాడు, ఎవరినైతే దేవుడు జగత్ పునాది వేయబడటానికి మునుపు క్రీస్తు ద్వారా తన కుమారులుగా తన కుమార్తెలనుగా ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన క్రీస్తులో స్వాస్థ్యముగా మనల్ని ఎవరినైతే ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, ఎవరిలో అయితే ఆ సమర్థతను పెట్టి ఉన్నాడో వారి ఎడల మాత్రమే జరిగే కార్యమై ఉన్నది. హల్లెలూయా. అటువంటి వారి పాపాన్ని, వారి యొక్క పాప బంధకాల నుండి వారు విడిపించబడతారు. వారి సొంత ఆలోచనను పక్కన పెట్టేస్తారు, వారి సొంత తలంపులను పక్కన పెట్టేస్తారు, వారి సొంత ఉద్దేశాలను పక్కన పెట్టేస్తారు. ఈ లోకానికి సంబంధించిన ధనధాన్యాలు వెనకేసుకోవాలని వారి ప్రధానమైన ధ్యేయముగా ఉండదు. ఈ లోక అధికారాలలో మరి ఆనందించాలని వారి ప్రధానమైన ధ్యేయముగా ఉండదు. మరి ఈ లోక సుఖాలన్నీ అనుభవించాలని మరి దానికోసం ఏదైనా చేసేవారిగా వారు ఉండరు. కానీ వారి జీవితాలలో ప్రధానమైనది వాక్యమే అయి ఉన్నది. దేవునినే వారు గురిగా కలిగి ఉండి వారిగా ఉండినారు. ఆ గురిని కలిగి ఉండి మరి ముందుకు సాగిపోయేవారిగా వారు ఉంటారు. కనుక ప్రతి విశ్వాస యొక్క ఆ ఆఖరి మైలురాయి ఆ పుత్ర స్వీకార కార్యక్రమం అయి ఉన్నది. గమనించండి, మనకి ఈనాడు ఒక ప్రశస్తమైన వాక్యము మనకి అనుగ్రహించబడి ఉన్నది. ప్రవక్త ఈ 1200 వర్తమానాలను దాదాపుగా 1965 సంవత్సరం వచ్చేపాటికి ఈ వర్తమానాలు మనకి అనుగ్రహించున్నాడు. ఈ వర్తమానాలు అనుగ్రహించి దాదాపుగా 60 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 60 సంవత్సరాలు అయినప్పటికీ మన దేశానికి మన రాష్ట్రానికి తెలుగులో ఈ వర్తమానాలు గడిచిన 30-35 సంవత్సరాల నుంచి ప్రకటించబడతా ఉన్నది. మనలో కొంతమంది 30 సంవత్సరాల క్రితం తెలుసుకున్నారు, మనలో కొంతమంది మరి 20 సంవత్సరాల క్రితం తెలుసుకున్నారు ఈ వర్తమానాన్ని, మనలో కొంతమంది 15 సంవత్సరాల క్రితం, కొంతమంది 10 సంవత్సరాల క్రితం ఈ వర్తమానాన్ని తెలుసుకుని వారిగా ఉండినారు. అయితే ఈ వర్తమానాన్ని తెలుసుకున్న దగ్గర నుండి ఇది సత్యమని వారు గుర్తించినప్పటి నుండి ఈ వాక్యం కొరకు వారు జీవించడానికి ప్రయత్నం ప్రారంభించి ఉన్నారు. అయితే ఈ వాక్యం నిమిత్తం పరీక్షించబడ్డారు, ఈ వాక్యం నిమిత్తం శోధించబడ్డారు, ఈ వాక్యం నిమిత్తం శ్రమపరచబడి ఉన్నారు. అయితే మరి నిజమైన విశ్వాసి కుడికి కానీ ఎడమకు కానీ మరి తొలగిపోయేవాడిగా ఉంటాడు, వాక్యం కొరకు నిలబడివాడిగా ఉంటాడు. ఎందుకంటే ఇది సత్యమని మరి దేవుడే బయలుపరిచిన కారణాన్ని బట్టి తన అంతరంగాన్ని ఆ సత్యమైన వాక్యముతో ముడివేసుకుని ఉన్నవాడిగా ఉంటాడు. కనుక ఈ సత్యమైన వాక్యము మనలో వాస్తవతగా మార్చబడటానికి గాను మనం ఏం చేస్తాం, ఈ వాక్యముతో మనం నిలిచి ఉండిన వారముగా ఉండినాము. హల్లెలూయా. ఆ వాక్యము మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళింది? మొదటి ఈడ్పు నుండి రెండో ఈడ్పుకు తీసుకెళ్ళింది, రెండో ఈడ్పు నుండి మూడో ఈడ్పుకు తీసుకువెళ్ళింది. ఆ మూడో ఈడ్పులోకి తీసుకువెళ్ళబడటం అంటే ఏమై ఉన్నది? ముద్రలు తెరవబడటం అయి ఉన్నది. ముద్రలు తెరవబడటం మరి ఆ మూడో ఈడ్పు ఏమై ఉన్నది? అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించుటై ఉన్నది. ఆ వాక్యముతో ఎప్పుడైతే మనం నిలిచి ఉన్నామో మనకి మరుగైన మన్నా మనం భుజించడం ప్రారంభించాము. ఎప్పుడైతే వాక్యముతో మనం నిలిచి ఉన్నామో మరి ఇప్పుడు మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించగలుగుతూ ఉండిన ఈ వాక్యము మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువెళ్ళినది. మనం ఇక్కడ పాళెములో ఉండిన వారముగా మనం లేము, ఆవరణంలో ఉండిన వారముగా లేము, పరిశుద్ధ స్థలంలో ఉండిన వారముగా లేము.
అతి పరిశుద్ధ స్థలంలో ఈ వాక్యముతో మనం నిలిచి ఉండటాన్ని బట్టి ఈ వాక్యము మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని తీసుకువెళ్ళేదిగా ఉండినది. హల్లెలూయా. మన వెనకాల తెర మూయబడుతూ ఉండినది. ఆ అతి పరిశుద్ధ స్థలం అది ఎటువంటి స్థలం అంటే అక్కడ షకీనా మహిమ ఉండే స్థలం అయ్యున్నది, అక్కడ నిబంధన మందసం ఉండే స్థలం అయ్యున్నది, అక్కడ కరుణాపీఠం ఉండే స్థలం అయ్యున్నది, అక్కడ 7 మార్లు మరి బలి అర్పించబడిన బలి పశువు యొక్క రక్తం 7 మార్లు చిలకరించే స్థలం అయ్యున్నది. అటువంటి స్థలంలోనికి మనం తీసుకువెళ్ళబడతా ఉండినాము. ఆ స్థలంలోనికి ఒకనాడు అహరోను చేతికర్ర తీసుకువెళ్ళబడినప్పుడు బయట ఉండినప్పుడు అది మోడు బారిపోయిన కర్రగా ఉన్నది, ఎండిపోయిన కర్రగా ఉన్నది. కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువెళ్ళబడినప్పుడు అది తిరిగి చిగురించడం మొదలుపెట్టింది. మనం ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశిస్తామో అక్కడ దేవుడే మన జీవితాలలోనికి ప్రవేశించువాడై ఉన్నాడు. ఆయన జీవం మన అంతరంగంలోనికి ప్రవేశిస్తుంది, మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది, మన ఆత్మలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇక ఆయన గుణ లక్షణములను మనం వ్యక్తపరచువారముగా ఉంటాం. ఇక మన సొంత చిత్తం, మన సొంత ఆలోచనలు, మన సొంత మరి తలంపులను మనం వ్యక్తపరిచేవారముగా కాకుండా బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే లాభమను విధముగా సజీవమైన పత్రికలుగా మనం జీవించువారంగా మార్చబడతాం అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈనాడు మనం ఒక వాగ్దానాన్ని మన హృదయంలో మనం కలిగి ఉన్నాం. పుత్ర స్వీకారం, మన దేహం యొక్క విమోచన మనం పొందుకుంటామని ఒక వాగ్దానాన్ని మన హృదయంలో మనం కలిగి ఉన్నాము. గమనించండి, ఈ కాలపు వర్తమానికుడు ఒక వాగ్దానాన్ని తాను కలిగి ఉంటున్నాడు. ఆయన 1930 సంవత్సరంలో, గడిచిన వారం సంగతి, 1930 సంవత్సరంలో ఆయన పరిచర్యలోకి అప్పుడే కొత్తగా వచ్చాడు. కొత్తగా వచ్చినప్పుడు అక్కడ ఓహియో అనే నదీ ప్రాంతంలో, ఆ నదీ తీరమున సంఘానికి అప్పుడు బాప్టిస్ట్ పాస్టర్గా ఉండి ఉన్నాడు. తన సంఘానికి బాప్తిసాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. 17వ వ్యక్తికి బాప్తిసం ఇచ్చుచుండగా ఆకాశంలో నుండి ఒక స్వరం విన్నాడు. ఏమని? బాప్తిసమిచ్చు యోహాను యొక్క వర్తమానం యేసుక్రీస్తు వారి పరిచర్యకు మునుపు ఏ విధంగా ఉన్నదో, బాప్తిసమిచ్చు యోహాను యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడకు మునుపు ఒక వర్తమానం బాప్తిసమిచ్చు యోహాను కలిగి ఉన్నాడు. ఆ వర్తమానం ద్వారా క్రీస్తు యొక్క మార్గము సరళపరచబడింది. ఆ యొక్క వర్తమానం ద్వారా వారు క్రీస్తు కొరకు ఎదురు చూచే ప్రజలుగా వారు మార్చబడ్డారు. ఎందుకంటే 4000 సంవత్సరాలుగా ఆయన రానయ్యున్నాడని ఆయన గురించి ప్రవచించారు. ఈ బాప్తిసమిచ్చు యోహాను యొక్క వర్తమానం ఏంటంటే ఆ గడి ఇప్పుడు సమీపించేసింది, ఇప్పుడు క్రీస్తు ఆయన రంగం మీదకి వచ్చే సమయం వచ్చిందని ఆ ప్రజలందరినీ క్రీస్తు కొరకు ఎదురు చూసే వర్తమానం బాప్తిసమిచ్చు యోహాను కలిగి ఉన్నాడు. బాప్తిసమిచ్చు యోహాను ఏ విధంగా కలిగి ఉన్నాడో వర్తమానాన్ని నీవు కూడా క్రీస్తు యొక్క 2వ రాకడకు మునుపు క్రీస్తు యొక్క 2వ రాకడను సరళపరిచే వర్తమానాన్ని నీవు కలిగి ఉంటావు. అదేవిధంగా ప్రజలు నీ రాకడ కొరకు, 2వ రాకడ కొరకు, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు నీ వర్తమానం ద్వారా వారు ఎదురు చూచే ఒక వర్తమానాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ మరి సమీపించే గడియ ఆసన్నమైందని సిద్ధపరిచే ఒక వర్తమానాన్ని నీవు కలిగి ఉంటావు అని ఆ ఓహియో నది ప్రాంతంలో బాప్తిసాలు ఇచ్చుచుంటుండగా, ఎందుకంటే ఆయన మీద ఏలి ఆత్మ ఉన్నది, ఈయన మీద ఏలి ఆత్మ ఉన్నది. ఆయన కూడా బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇచ్చే సమయంలోనే మరి ఆకాశం నుండి ఒక స్వరం విన్నాడు. ఇక్కడ ఈయన కూడా బాప్తిసాలు ఇచ్చే సమయంలోనే ఆకాశం నుండి ఒక స్వరాన్ని వినటం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాము. కనుక ప్రవక్త 1930 సంవత్సరంలో ఆ స్వరాన్ని విన్నాడు. తన హృదయంలో ఆ వాగ్దానాన్ని కలిగి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూచుచున్నవాడిగా ఉండినాడు. ఎంతవరకు ఎదురు చూశాడంటే ఆ వాగ్దానానికి సంబంధించిన దర్శనాలు పొందుకునేంతవరకు ఎదురు చూశాడు. ఎంతవరకు ఎదురు చూశాడు అంటే మరి ఆయన ఆ సన్సెట్ పర్వతం మీదకి
వెళ్ళి అంతవరకు ఎదురు చూశాడు. ఎంతవరకు ఎదురు చూశాడు అంటే వాక్యపు ఖడ్గము తన చేతిలోకి పెట్టబడేంతవరకు ఎదురు చూశాడు. ఎంతవరకు ఎదురు చూశాడంటే ఆ సన్సెట్ పర్వతం మీద నుండి ఆయన 7 దూతల సమూహానికి సంబంధించిన మేఘంలోనికి ప్రవేశించేంతవరకు ఆయన ఎదురు చూచిన వాడిగా ఉండినాడు. అప్పటి వరకు ఆ వాగ్దానం నిమిత్తం ఎటువంటి సందేహము ఆయన కలిగి ఉండలేదు. ఆ వాగ్దానం పొందుకోకుండా వాక్య విషయంలో ఎక్కడ రాజీ పడని వాడిగా మరి ఉండుట మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ వాగ్దానం పొందుకోవటం కోసం ఎదురు చూసే ఆ క్రమంలో తన భార్యకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, తన కుమార్తెకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా 30 సంవత్సరాలు ప్రవక్త పరీక్షించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఒక యవనస్తుడిగా ఆ వాగ్దానం పొందుకున్నాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు జరిగేపాటికి ఒక ముసలివాడు, నేను ఒక ముసలోడిని అయిపోయానని అన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడే సమయానికి ఈనాడు అయితే గమనించండి, ఆ వాగ్దానం పొందుకొనినప్పటికీ అప్పటి నుండి వాగ్దానం నెరవేర్చబడే సమయం వచ్చేపాటికి ఆత్మీయంగా దినదినము ఎదిగిన వ్యక్తిగా ఉండి ఉన్నాడు. ఆ వాగ్దానం జరగటానికి యోగ్యమైన జీవితాన్ని కలిగి ఉండిన వాడిగా ప్రవక్త మార్చబడ్డాడు. ప్రత్యక్షతలోను ఆత్మీయమైన వ్యక్తిగతమైన జీవితంలోను శరీర సంబంధమైన ఆ స్వభావాలను జయించగలిగే విషయంలోను యోగ్యమైన స్థితికి వచ్చిన వాడిగా ఉండినాడు. ఈనాడు మనకి వాగ్దానం ఇవ్వబడింది. ఉత్తర స్వీకారానికి సంబంధించిన వాగ్దానం, దేహ విమోచనకు సంబంధించిన వాగ్దానం ఇవ్వబడింది. అయితే ఆ దేహ విమోచన జరగటానికి మునుపు క్రమేపీ మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా అని మన జీవితాలను మనం వివేచించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా అకస్మాత్తుగా గడి రాగానే మన దేహాలు మారిపోవు. క్రమేపీ గడిచిన సంవత్సరం మన జీవితం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం మన జీవితం ఏ విధంగా ఉంది, గడిచిన సంవత్సరం మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం వచ్చేపాటికి మరింత మెరుగుపరచబడిందా, ఈ సంవత్సరం మరింత అధికంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా, అధికంగా ప్రార్థన కూడికలలో మనం పాలు పంపులు పొందుకోగలుగుతున్నామా, అధికంగా మరి మోకాళ్ళ అనుభవాన్ని మనం కలుగుతున్నామా, మరి అధికంగా వాక్యాన్ని ఒక్కొక్క వచనం మనం ధ్యానించుకుంటూ మనం బలపరచబడతా ఉన్నామా. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మన శరీరానికి సంబంధించిన ఆ స్వభావాలను మనం జయించగలుగుతున్నామా లేదా మనం వివేచించుకోవలసిన వారమై ఉన్నాము. మన గుణలక్షణం మలచబడవలసిన వారమై ఉన్నాం. ఆ యొక్క దేహ విమోచన జరగటానికి మునుపు మన గుణలక్షణం ఇక్కడే మలచబడాలి. కొట్టబడిన బంగారం వలె ఎక్కడే మార్చబడాలి. ఎక్కడే మనం క్రీస్తు యొక్క గుణలక్షణములను మన జీవితం ద్వారా వ్యక్తపరచబడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన వరుడు ఆయన వాక్యమై ఉంటుండగా మనము ఆయన వాక్యములో భాగమై ఉన్నాం. ఆ వాక్యాన్ని ఇక్కడే మన జీవితాల ద్వారా మనం వ్యక్తపరచవలసిన వారమై ఉన్నాం. గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వాక్యాన్ని తన జీవితం ద్వారా వ్యక్తపరిచిన వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు రావటానికి మునుపు, శరీరధారిగా రావటానికి మునుపు ఆయన 4000 సంవత్సరాలు, ఆదికాండం నుండి మలాకీ వరకు 4000 సంవత్సరాలు, ఆదికాండం నుండి ఆయన గురించి ప్రవచనం, ఒక్కొక్క ప్రవచనం ప్రవచించబడతా ఉంది. ఒక్కొక్క ప్రవక్త వచ్చాడు, ఆయన గురించి ప్రవచనాలు ప్రవచించడం మొదలుపెట్టాడు. ఆయన ఎక్కడ జన్మిస్తాడని ప్రవచించారు, ఏ ప్రాంతంలో జీవిస్తాడని ప్రవచించారు, ఏ ప్రాంతం నుండి వెనక్కి పిలువబడతారని ప్రవచించారు, ఆయన పరిచర్య ఏ విధంగా ఉండబోతుందో ప్రవచించారు.
ఆయన సువార్త ఎటువంటి సువార్త తీసుకువస్తాడో ప్రవచించాడు. ఆయన ఏ విధంగా నెమ్మదిగా ఉంటాడు, మరి నిందించబడుచుంటుండగా, దూషించబడుచుంటుండగా ఏ విధంగా మౌనంగా ఉంటాడో ప్రవచించబడింది. ఆయన ఏ విధంగా ప్రజలందరి నిమిత్తం ఆయన శిక్ష పొందుకుంటాడో సమస్తం ప్రవచించబడింది. 4000 సంవత్సరాలు ఆయన గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఇప్పుడు కలువరి శిలువలో ఈ యేసుగా ఉండిన ఈ వ్యక్తే క్రీస్తుని మనం అంగీకరించడానికి ఏ విధంగా మనం అంగీకరిస్తాం? 4000 సంవత్సరాలు ప్రవచించిన ప్రవచనములన్నీ త్రాసులో ఒకవైపు వేయబడ్డాయి, ఇంకోవైపు ఆయన జీవితం, ఒకవైపు ఏమో ఆయనకు సంబంధించిన ప్రవచనాలన్నీ త్రాసులో, ఆ కాటాలో ఒకవైపు ఆయనకు సంబంధించిన ప్రవచనాలు. మోషే ఒకటి ప్రవచించాడు, యెషయా ఒకటి ప్రవచించాడు, ఏలియా ఒకటి ప్రవచించాడు, జకర్యా ఒకటి ప్రవచించాడు, మలాకి ఒకటి ప్రవచించాడు. ఆ ప్రవచనాలన్నీ కాటాలో ఒకవైపు వేయబడ్డాయి, ఆయన జీవితం ఇంకోవైపు ఉంది. యేసే క్రీస్తు అని మనం అంగీకరించడానికి ఈ ప్రతి ప్రవచనం ఆయన జీవితంలో నెరవేర్చబడాలి. ఒక్కటి మిస్ అయినా కానీ ఈయన క్రీస్తుగా మనం అంగీకరించడానికి ఆయన అనర్హుడు. కనుక ప్రతి ప్రవచనము యేసుక్రీస్తు వారు ఆయన జీవితంలో నెరవేర్చిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. అలా తూయబడినప్పుడు ఆ కాట సమాంతరంగా ఉంది. ప్రవచనాలు ప్రవచించబడ్డాయి, ఆయన జీవించాడు. తేలిపోలేదు, ఆయన సమాంతరంగా ఉన్నాయి. ఇప్పుడు అదే సూత్రం వధువు కూడా వర్తిస్తూ ఉన్నది. వధువు గురించి కూడా వాక్యములో ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఒకవైపు ప్రవచనాలు, మరోవైపు వధువు. ఈనాడు మనం భూమి మీద మనం చూసినట్లయితే 100కు పైగా 1000కు పైగా సంస్థలు ఉన్నాయని ప్రవక్త ఉండిన కాలంలోనే చెప్పాడు. ఇప్పుడు కొత్తగా ఎన్ని సంస్థలు, ఎన్ని శాఖలు పుట్టుకొచ్చాయో. 1000కు పైగా సంస్థలు ఉన్నాయి. అందరు ఎవరిని అడిగినా కానీ మేమే నిజమైన వధువు, మేమే నిజమైన వధువు, మేమే నిజమైన సంఘము, మేమే నిజమైన ద్రాక్షవల్లి అని చెప్పుకునే వారిగా ఉంటారు. ఒకరు చెప్పుకున్నంత మాత్రాన వారు నిజమైన వధువుగా వారు ఉండరు. వారు చెప్పుకున్నంత మాత్రాన వారు నిజమైన ద్రాక్షవల్లి అయిపోరు. వారు చెప్పుకున్నంత మాత్రాన నిజమైన సంఘంగా మారిపోరు. యేసుక్రీస్తు వారు వాక్యముతో తూయబడ్డారు. ఇప్పుడు ఈ సంఘాలన్నీ వాక్యముతో తూయబడతాయి. ఒకవైపు వధువుకు సంబంధించిన ప్రవచన లేఖనాలు, మరొక వైపు వధువు అని చెప్పుకొనుచున్న వారి యొక్క జీవితము. తూయబడినప్పుడు ఈ సంస్థలన్నీ తేలిపోతాయి, ఈ శాఖలన్నీ తేలిపోతాయి. అయితే నిజమైన వధువు మాత్రమే తేలిపోకుండా సమాంతరంగా ఉండేదిగా ఉంటుంది. కనుక అందుకే గమనించండి, యేసుక్రీస్తు వారి జీవితము ఆ ప్రవచనాల ద్వారా తన జీవితం ఏ విధంగా ఉండబోతుందో రాయబడిన ఒక రికార్డుగా ఉన్నది. ముందుగానే రాసి ప్రవచనాల ద్వారా ఆయన జీవితం ఏ విధంగా ఉండబోతుందో ప్రవక్తలు ముందుగానే రాసేశారు, ఒక రికార్డు రాసేశారు. ఆ రికార్డుని ఆయన వచ్చి నెరవేర్చాడు. అదేవిధంగా వధువు ఏ విధంగా జీవించబోతుందో ముందుగానే ఏం చేశారు? అపోస్తులు ఆ రికార్డు రాశారు. ఈమె ఆ యొక్క వాక్య లేఖనాలు నెరవేర్చేదిగా ఉన్నది. ఒక్క వాక్యం కూడా ఆమె తప్పిపోవటానికి అవకాశము లేదు. ఖచ్చితంగా ప్రతి వాక్య లేఖనం ఆమె నెరవేర్చాల్సిందే. ఎందుకంటే ఆ వాక్యాన్ని జీవించడానికి ఆమె ముందుగానే నిర్ణయించబడినదై ఉన్నది. హల్లెలూయా. ఆమె జీవితం ఏ విధంగా ఉండబోతుందో ముందుగానే నిర్ణయించబడింది. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా ఏ రీతిగా ప్రేరేపించబడుతుందో ముందుగానే నిర్ణయించబడింది. ఆమె వాక్యము ద్వారా ఏ విధంగా త్వరపట్టబడుతుందో, ఏ విధంగా ఆమె కదిలించబడుతుందో, ఏ విధంగా ఆమె ఉజ్జీవపరచబడుతుందో ముందుగానే వాక్యము ద్వారా మరి బయలుపరచబడటం, వాక్యం ద్వారా ముందుగానే ప్రవచించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఆ సంగతులన్నీ వధువు ఏ విధంగా ఉండబోతుందో ప్రవక్త ఏం చేశాడు? 1200 వర్తమానాల ద్వారా మనకి వివరించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని తిరస్కరించడం అంటే ఏమిటంటే నేను వధువును కాదు అని చెప్పుటై ఉన్నది. ఈ వర్తమానాన్ని అంగీకరించడం ఏమిటంటే నేను ఈ వధువునై ఉన్నాను, నేను క్రీస్తు యొక్క వధువునై ఉన్నాను, నా పేరు నేను నా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నేను కనుగొని ఉన్నాను, నేను ముందుగానే క్రీస్తు యొక్క శరీరంలో భాగమై ఉండటానికి నేను నియమించబడిన వాడనై ఉన్నానని అంగీకరించుటై ఉన్నది.
గమనించండి. అది ఏ విధంగా ఉందంటే, ఒక తాళం కప్పుకి ఒకటే సరైన తాళం ఉంటుంది. ఆ తాళం కప్పులో ఈ తాళం పెట్టినప్పుడు సరిగ్గా అమరికగా ఉంటుంది. వేరే తాళాలు వచ్చి పెట్టామనుకోండి, సరిగ్గా లోపలికి వెళ్ళవు. తాళం కప్పు లోపలికి వెళ్ళవు. ఒకవేళ లోపలికి వెళ్ళినా కానీ ఆ తాళం ఓపెన్ అవ్వదు. సరైన తాళం మాత్రం పెట్టినప్పుడు మాత్రమే ఆ తాళం కప్ప ఓపెన్ అవుతుంది. అదేవిధంగా వాక్యము, వధువుకు సంబంధించిన ప్రవచన వాక్యము మరియు ఆమె యొక్క జీవితం సరిగ్గా పోల్చినప్పుడు సరైన అమరికగా ఉంటాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆమెకు మాత్రమే మా ప్రవక్త తీసుకువచ్చిన ఆ యొక్క పెళ్లి వస్త్రం సరిగ్గా సరిపోయేదిగా ఉంటుంది. ఆమె చేతిలో మాత్రమే ఆ వాడి అయిన 2 అంచెల ఖడ్గము సరైన అమరికగా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ చూసినప్పుడు దేవుడు జగత్ పునాది వేయబడటానికి మునిపే ఎవరెవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరెవరైతే క్రీస్తు యొక్క వధువులో భాగమై ఉన్నారో వారి పేర్లన్నీ దేవుడు ముందుగానే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసేస్తాడు కదండి. వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయో ముందుగానే ఆయనే నిర్ణయం చేశాడు. వారు ఎటువంటి అనుభవాలు పొందుకుంటారో ముందుగా ఆయనే నిర్ణయం చేశాడు. వారు ఏ విధంగా వాక్యం వైపు ఆకర్షించబడతారో ముందుగానే ఆయనే రాసేశాడు, నిర్ణయం చేశాడు. ఇదంతా కొంత పక్షపాతంలాగా కనిపిస్తూ ఉన్నది అని మీరు అనవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం మరి అలా ముందుగా సమస్తాన్ని చేయటాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే అది పక్షపాతంగా పిలువబడటం లేదు. పరిశుద్ధ గ్రంథం ఉపయోగించే మాట దేవుని యొక్క సార్వభౌమ అధికారమై ఉన్నది అని చెప్తా ఉన్నది. దేవుడు తన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఒక పాత్రను ఘనమైన పాత్రగా, ఒక పాత్రను ఘనహీనానికి మరి ఆయన సృజించున్నాడు. కొమ్మరి ఒక పాత్రనేమో మరి ఉన్నతమైన స్థలంలో ఉపయోగించే ఒక పాత్రగా చేస్తాడు. ఒక పాత్రనేమో నేల మీద పెట్టి ఉపయోగించే ఒక పాత్రగా చేయువాడిగా ఉండేనండి. ఆ పాత్ర వెళ్ళి మరి ఆ పాత్రను ఎందుకు అలా చేసావు, నన్ను ఎందుకు ఇలా చేసావు అని అడగలేదు. ఎందుకంటే ఆ కుమ్మరి యొక్క అధికారమైనది. అదేవిధంగా మనం దేనికోసం నిర్ణయించబడిన వారమై ఉన్నాము, ఆయనను మహిమపరిచే పాత్రలుగా మనం నిర్ణయించబడిన వారముగా ఉండినాము. కనుక ఇక్కడ గమనించండి, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముకి వాగ్దానం చేశాడో అబ్రహాముకి తెలుసు, నాకు వాగ్దానం చేసింది సాధారణమైన మనిషి కాదు, మాట తప్పిపోవటానికి. సాధారణ మనుషులైతే మాటలు తప్పిపోతారు, మాటలు నిలబెట్టుకోరు, ఇచ్చిన మాటను కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. కానీ నాకు వాగ్దానం చేసింది సాధారణమైన వ్యక్తి కాదు, దేవుడే వాగ్దానం చేశాడు. ఆయన నోట నుండి ఏదైనా ఒక వాక్యము వచ్చినప్పుడు అది విఫలము చెందని వాక్యముగా ఉంటుంది, అది వృధాగా పోదు. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి వాక్యము అది భూమి ఆకాశములు గతించిపోతాయేమో కానీ దేవుని వాక్యం నెరవేర్చబడకుండా ఏ శక్తి ఆపలేదనే విషయాన్ని అబ్రహాము ఎరిగి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం, ఇదిగో నీకును నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే ఇచ్చి ఉన్నాడో అబ్రహాము సంతానాన్ని ఆ వాగ్దానంలో భాగం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆనాడు అబ్రహాముకి దేవుడు ఏ విధంగా వాగ్దానం చేశాడో ఈనాడు ప్రవక్తకు ఆ విధంగా వాగ్దానం చేసినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. ప్రవక్తకు అదే విధంగా వాగ్దానం చేశాడు. పుత్ర స్వీకారం యొద్దకు ప్రవక్త నడిపించబడ్డాడు. పుత్ర స్వీకారం ఎక్కడ జరిగిందంటే ప్రవక్త కంటే ఆయన మేఘంలోకి కొనుక్కోబడ్డాడు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా మేఘంలోనికి కొనుక్కోబడ్డాడు, ప్రవక్త కూడా మేఘంలోకి కొనుక్కోబడిన వాడై ఉన్నాడు. మేఘంలోకి కొనుక్కోబడినప్పుడే ఆయన చేతిలో వాడి అయిన 2 అంచెల ఖడ్గం పెట్టబడింది. మేఘంలోకి కొనుక్కోబడినప్పుడే ఆయన నోట పలుకబడిన మాట ఉంచబడింది. మేఘంలోకి కొనుక్కోబడినప్పుడే ముద్రలు తెరవబడ్డాయి. ఆ 3వ ఈడ్పుకు సంబంధించిన ప్రతి కార్యం మేఘంలో కొనుక్కోబడినప్పుడే జరిగింది. కనుక
ఇప్పుడు అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం, అబ్రహాము యొక్క సంతానం భాగం చేయబడ్డారు. ఇప్పుడు ఈ కాలపు వర్తమానికుడు బ్రహ్నాం గారికి ఇవ్వబడిన వాగ్దానంలో మనం భాగం చేయబడ్డాం. ఎందుకంటే ఒక కాపరి సంఘానికి ఏ విధంగా ఆత్మీయమైన తండ్రిగా ఉంటాడో, ప్రవక్త ఈ యుగానికి ఆత్మీయమైన తండ్రిగా ఉండినాడు. ఆయన ఏ విధంగా పుత్ర స్వీకారం వైపు నడిపించబడ్డాడో, పుత్ర స్వీకారం ఆయన జీవితంలో ఏ విధంగా జరిగిందో, ఆయన వాక్యం ద్వారా, ఆయన తీసుకువచ్చిన వాక్యం ద్వారా రక్షించబడిన ఆయన బిడ్డలమై ఉన్నాం. మనము అదే వాగ్దానంలో భాగం చేయబడిన వారమై ఉన్నాం. మనం ఇప్పుడు తిరిగి ఆ అబ్రహాము యొక్క యుగంలోనికి మనం వచ్చిన వారమై ఉన్నాం. అబ్రహాము యొక్క జీవితంలో జరిగిన మాదిరిగానే దాని యొక్క నిజస్వరూపం ఈనాడు మన జీవితంలో జరగటం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రవక్త ఈ మాటలు చెప్తా ఉన్నాడు. యు సీ ద స్పిరిట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ గివెన్ టు us. మీరు గమనించండి, దేవుని ఆత్మ వాక్యముల గురించి మాట్లాడుతూ ఉన్నది. ఏ వాక్యం అయితే మనకి ఇవ్వబడిందో దేవుని ఆత్మ ఆ వాక్యము గురించి మాట్లాడుతూ ఉన్నది. టు వెయిట్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దట్ వర్డ్ రిక్వైర్స్ పేషెన్స్ ఈవెన్ యాజ్ ఇట్ డిడ్ ఇన్ ద కేస్ ఆఫ్ అబ్రహాం. ఆ వాక్యం, ఏ వాక్యం అయితే మనకి ఇవ్వబడిందో ఆ వాక్యం యొక్క నెరవేర్పు కోసం మనం ఎదురు చూడాలి అంటే మనకి ఓర్పు అవసరమై ఉన్నది. అదే ఓర్పు అబ్రహాము కూడా వాగ్దానం ఇవ్వబడింది. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం అబ్రహాము ఎదురు చూడాలంటే అబ్రహాము కూడా అదే ఓర్పు అవసరమై ఉన్నది. ఈనాడు మనకు కూడా అదే ఓర్పు అవసరమై ఉన్నదనే విషయాన్ని ఇక్కడ ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. కనుక ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే మనం వాక్యాన్ని, మనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని మనం చేర్చుకొని ఆ వాక్యం కొరకు మనం నిలబడినప్పుడు వాక్యం ఏం చేస్తూ ఉన్నది? ఆ వాక్యం కొరకు మనం నిలబడినప్పుడు మనం క్రమేపీ ఏం చేయబడతాము అంటే మనం మార్చబడి సహజాతీతమైన ఒక జనాంగముగా మార్చబడతాం. సూపర్ రేస్గా మనం మార్చబడి వారముగా ఉంటాము. మనం వాక్యముతో మనం నిలబడినప్పుడు మూడో ఈడ్పులోనికి మనం నడిపించబడే వారముగా ఉంటాము. వాక్యముతో మనం నిలబడినప్పుడు ఈ సృష్టి ఏ ప్రత్యక్షత మనం పొందుకోవాలని ఎదురు చూస్తుందో ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఏ విధంగా సృష్టి ఎదురు చూస్తూ ఉన్నదో ఆ ప్రత్యక్షతను మనం పొందుకుని వారముగా ఉంటాం. వాక్యముతో మనం నిలిచినప్పుడు మనలో పరిపూర్ణమైన మానవ స్వరూపం రూపించబడుతుంది. మనం వాక్యముతో నిలిచి ఉండినప్పుడు మనం ఏ ముడత లేని వారిగా, ఏ మచ్చ లేని వారిగా, ఏ కళంకము లేని సంఘముగా మార్చబడతామనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. మనం వాక్యముతో నిలిచినప్పుడు క్రీస్తు యొక్క రూపము మనలో రూపించబడుతుంది. మనం వాక్యముతో నిలిచినప్పుడు క్రీస్తునే మన జీవితాల ద్వారా మనం వ్యక్తపరచు వారముగా ఉంటాము. హల్లెలూయా. గమనించండి, ప్రవక్త యొక్క మొదటి ఈడ్పులో ఆ అగ్నిస్తంభము ప్రవక్త పైన ఉన్నది. ప్రవక్త యొక్క మొదటి ఈడ్పులో అగ్నిస్తంభము ప్రవక్త యొక్క పైన ఉన్నది. ప్రవక్త యొక్క రెండో ఈడ్పులో ఆ అగ్నిస్తంభం ప్రవక్త యొక్క పైనే ఉన్నది. ఆయనతో పాటు ఆ మేఘస్తంభం ఉన్నది. కానీ మూడో ఈడ్పుకి వచ్చేపాటికి ఆ అగ్నిస్తంభం అనేది ప్రవక్త పైన లేదు, కానీ ప్రవక్త లోపలికి ప్రవేశించున్నది. ఆ అగ్నిస్తంభం ప్రవక్తనే మరుగు చేసుకొని మనుష్య కుమారుని పరిచర్యను నెరవేర్చినది. 1965 సంవత్సరంలో విలియం మ్యారియన్ బ్రెన్హాం అనే ఆ శరీరం తీసివేయబడింది. అగ్నిస్తంభం తీసివేయబడాల, విలియం మ్యారియన్ బ్రెన్హాం అనే శరీరం తీసివేయబడింది. ఇంకా అగ్నిస్తంభం ఎక్కడే ఉన్నది. ఆనాడు ప్రవక్త యొక్క శరీరాన్ని మరుగుపరుచుకొని అదే అగ్నిస్తంభము ఇప్పుడు ఎవరిని మరుగు చేసుకొని ఉన్నది? ఇప్పుడు వధువును మరుగు చేసుకొని మరొక్కసారి వధువు ద్వారా మనుష్య కుమారుని పరిచర్య నెరవేర్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. క్రీస్తు మనలోకి రావటం అంటే మనం నూతన సృష్టిగా మార్చబడటం అయి ఉన్నది. హల్లెలూయా. నూతన సృష్టిగా మార్చబడటం అయి ఉన్నది. నూతన సృష్టిగా మార్చబడటం అంటే వర్తమానంలో కొన్ని సంగతులు తెలుసుకొని ఆ కొన్ని సంగతులను బట్టి సంతోషించడం కాదు. వర్తమానంలోకి మరి ఇక్కడ కూడా 3 విశ్వాసులు ఉన్నారు. ఆ 3 రకాల విశ్వాసులకి తెలుసు
వారు అంగీకరిస్తారు ఎన్ని సంగతులు. ఏది బాప్తిస్మ, యేసుక్రీస్తు బాప్తిసాన్ని అంగీకరిస్తారు. దేవుడు ముగ్గురు కాదు ఒక్కరు అని అంగీకరిస్తారు. మనం 7వ సంఘకాలంలో ఉన్నామని అంగీకరిస్తారు. ఈ 7వ సంఘకాలానికి ఒక వర్తమానికుడు ఉన్నాడు, ఆయన ప్రవక్త పరిచర్య కలిగి ఉన్నాడని అందరూ అంగీకరిస్తారు. వర్తమాన సంఘానికి వచ్చేవారంతా అంగీకరించు వారిగా ఉంటారు. ఆ తెలిసిన కొన్ని సంగతులను బట్టి, ఆ సత్యాన్ని బట్టి మరి మన చుట్టుపక్కల వారితో, మరి ఇరుగు పొరుగు వారితో ఆ సత్య ఖడ్గంతో వారు పోరాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు మనలో ప్రవేశించడం, మనల్ని దేవుడు గుడారముగా చేయటం అంటే కొంత సత్యం తెలుసుకొని అక్కడితో ఆగిపోవటం కాదు. 7వ ముద్ర వాక్యములో తెరవబడిన విధంగా మన జీవితంలో 7వ ముద్ర తెరవబడటం అయి ఉన్నది. 7వ ముద్ర తెరవబడటం అంటే ఏమిటి? బలిష్ఠుడైన దూతయే దిగి వచ్చుటై ఉన్నది. హల్లెలూయా. తలరాయి దిగి వచ్చుటై ఉన్నది. అది కేవలం వాక్యంలో కనిపిస్తే సరిపోదు, కానీ మన జీవితంలో వ్యక్తపరచబడవలసిన అవసరం ఉన్నది. లోకము మన జీవితంలో ఆ క్రీస్తును వారు చూడాలి. క్రీస్తు మన జీవితంలో ఉన్నాడని లోకము గుర్తించవలసిన అవసరత ఉన్నది. లోకము గ్రహించగలిగినట్లు మనం జీవించవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. కొంత సత్యాన్ని తెలుసుకొని మరి దానిని బట్టి అక్కడితో ఆగిపోవటం కాదు, దానిని బట్టి అక్కడితో సంతృప్తి చెందటం కాదు. ఆ 7వ ముద్ర తెరవబడటం మన జీవితంలో వ్యక్తపరచబడాలి. అది ఏ విధంగా ఉన్నది అంటే గమనించండి. ఎప్పుడైతే క్రీస్తు మన జీవితంలోనికి వచ్చాడు, జగత్ పునాది వేయబడటానికి మునుపు నువ్వు ఎక్కడున్నావో దేవుడు బయలుపరుస్తాడు. ఇదిగో నేను జగత్ పునాది వేయబడటానికి మునుపు నేను నా దేవుని యొక్క ఆలోచనలో భాగమై ఉన్నాను, నా దేవుని యొక్క తలంపులలో భాగమై ఉన్నాను, నా దేవుని యొక్క వెన్నులో ఉన్నాను, ఆయన కణముగా ఉన్నాను. అయితే నేను ఈ లోకానికి వాక్య శరీరాన్ని దాటుకొని వచ్చాను. భౌతికమైన శరీరాన్ని ధరించుకొని, వాక్యపు శరీరాన్ని దాచుకొని ఈ భౌతికమైన శరీరాన్ని ధరించుకున్నాను. కాబట్టి మొదట ఎక్కడ నేనున్నానో ఆత్మీయ మతిమరుపు వలన నేను మర్చిపోయాను. అయితే ఇప్పుడు దేవుడు నాకు బయలుపరిచున్నాడు. ఇదిగో నేను ఓర్ఫాను కాదు, నేను రూతునై ఉన్నాను. నేను కోతకాలంలో జీవించుచున్నాను, ముగింపు కాలంలో జీవించుచున్నాను. నేను ఓర్ఫాను కాదు, రూతుని. నేను కోతకాలంలో నేను వాగ్దాన దేశంలో ప్రవేశించిన వాడనై ఉన్నాను. హల్లెలూయా. నేరుగా నా యొక్క సమీప బంధువుడి యొక్క పొలంలోకి నేను ప్రవేశించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడే నన్ను నడిపించి ఉన్నాడు. ఆ పొలంలో మనం శ్రమించుచున్న వారమై ఉన్నాము. ఇదిగో నేను ఇక్కడ శ్రమిస్తే నాకు ఒకానొక దినమున నాకు విశ్రాంతి కలుగుతున్నది. హల్లెలూయా అని మనం శ్రమించుచున్న వారముగా ఉండి ఉన్నాము. హల్లెలూయా. మనల్ని ఈ పొలానికి నడిపించిన వారు, కొన్నిసార్లు మనం ఎటువంటి సందర్భాలను ఎదుర్కొంటామంటే మనల్ని ఈ పొలానికి నడిపించిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు. మనల్ని ఈ వర్తమానంలోనికి నడిపించిన వారు వెనక్కి వెళ్ళిపోవచ్చు. అయితే మనమైతే స్థిరముగా ఈ వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉన్నాము. ఈ వాక్యం మీద ఆధారపడిన వారముగా ఉండినాము. ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని వారమై ఉన్నాము. ఎందుకంటే మనల్ని పిలిచిన వారు మన స్నేహితులు కాదు, మనల్ని పిలిచిన వారు మన బంధువులు కాదు, కానీ మనల్ని పిలిచిన వాడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వారు వెనక్కి వెళ్ళిపోవచ్చు, కానీ మన పిలుపుని బట్టి మనం వాక్యముతో నిలిచిన వారముగా ఉండినాము. అది ఏ విధంగా ఉన్నదంటే గమనించండి. ఫిలిప్పు నతానియేలు దగ్గరికి వెళ్ళాడు. మేము ఎవరిని కనుగొన్నామో తెలుసా? మేము క్రీస్తును కనుగొన్నాము అని ఫిలిప్ వెళ్ళి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నజరేతులో మేము క్రీస్తును కనుగొన్నామంటే నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా అని నతానియేలు చెప్తా ఉన్నాడు. వచ్చి నువ్వే చూడు, మంచితో కాదు. నతానియేలు వెళ్ళగానే నతానియేలు చూసి ఏ దోషము లేని యూదుడని మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయాడు. నేను యూదుడినని, ఇజ్రాయేలుడినని ఎలా తెలుసు ప్రభువా నీకు? అదిగో నీవు ఆ చెట్టు, అంజూరపు చెట్టు క్రింద ఉండినప్పుడే నాకు తెలుసు అన్నప్పుడు
ఒకరోజు ప్రయాణం చేస్తే కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి నతానియేలు రాలేకపోయాడు. నిన్నటి దినాన నేను ఆ చెట్టు దగ్గర ఉన్నానని ఈయనకి ఎలా తెలిసింది అని ఆ యొక్క అంశము తన హృదయాన్ని తాకింది. ఈయన క్రీస్తై ఉన్నాడు అని అక్కడ నతానియేలు గుర్తించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఫిలిప్పు కేవలం ఒక కూటానికి ఆహ్వానించాడు నతానియేలుని అంతే. నతానియేలు కూటం దగ్గరకు వచ్చిన తర్వాత నతానియేలు హృదయాన్ని తాకినవాడు దేవుడై ఉన్నాడు. తన హృదయాన్ని తెరిచినవాడు, కనులు తెరిచినవాడు, ఆ యేసే క్రీస్తుని గుర్తించడానికి కృప చూపించినవాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన స్నేహితులు మనల్ని ఈ కూటానికి నడిపించవచ్చు, మన బంధువులు మొదటిసారి ఈ వర్తమానాన్ని పరిచయం చేయవచ్చు, కానీ ఆ వర్తమానం వినుచున్నప్పుడు మన హృదయాలను తాకినవాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన కనులను తెరిచినవాడు దేవుడై ఉన్నాడు. గమనించండి, రక్తస్రావం మన సమరయ స్త్రీ కూడా ఏం చేసింది? అక్కడ యేసుక్రీస్తు వారితో మరి ఆ బావి దగ్గర మాట్లాడినప్పుడు ఆమె మొదటిగా ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు అని ఆమె గుర్తించింది. ఎందుకంటే అక్కడ దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తాకాడు. ఆమె జీవితంలో ఉండిన రహస్యాలను బయలుపరిచి ఉన్నాడు. రహస్య జీవితం గురించి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తా ఉన్నది? ఆమె ప్రాంతానికి వెళ్ళింది, ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళింది. వాళ్ళందరినీ ఒక కూటానికి ఆహ్వానిస్తూ ఉన్నది. కేవలం ఒక కూటానికి మాత్రమే ఆహ్వానించింది. తర్వాత ఆ కూటంలో కార్యం చేయవలసిన వాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కార్యము చేయవలసిన వాడు దేవుడై ఉన్నాడు. కనుక ఆ విధంగా మనం నడిపించబడ్డాం. మన స్నేహితులు అదే వాక్యంలో నిలిచి ఉండొచ్చు, మన బంధువులు అదే వాక్యంలో నిలిచి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనల్ని మాత్రం మన హృదయాన్ని తాకిన వాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన కనులను తెరిచిన వాడు దేవుడై ఉన్నాడు. ఇక్కడ నా దేవునిని నేను అనుభవించగలుగుతా ఉన్నాను, నా దేవుని యొక్క శక్తిని నేను చూడగలుగుతా ఉండినాను, ఆయన యొక్క అభిషేకాన్ని నేను పొందుకోగలుగుతున్నాననే ఒక నిశ్చయత మనం కలిగి ఉండటాన్ని బట్టి ఈ వాక్యములో మనం నిలిచి ఉండిన వారమై ఉన్నాం. అయితే వెనకకు జారిన వారు అనేక మంది ఈ వాక్యం యొద్దకు మనం నడిపించి వెనకకు జారిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అయితే వారు అపవిత్రపు కప్ప వంటి ఆత్మలు ఏం చేస్తా ఉన్నాయి? ప్రజలను తిరిగి లోకం వైపు నడిపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే గమనించండి, మనమైతే ఆ పొలంలోనే మనం నిలబడిన వారమై ఉన్నాము. నా దేవుడు నాకు ఒకానొక సమయంలో నాకు విశ్రాంతి కలుగజేస్తాడు, నాకు నెమ్మదిని కలుగజేస్తాడు అని ఆ పొలంలోనే పని చేస్తూ ఉండినాం. పొలంలో పని చేస్తూ ఉండినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు మరుగైన మన్నాతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆ పొలంలో నుండి ఇక నేరుగా నా దేవుని యొద్ద నుండి నేను వాగ్దానం పొందుకోవాలి అని మనం కళ్యాణానికి వెళ్ళిపోయిన వారమై ఉన్నాం. కళ్యాణం యొద్ద బోయాసు ఎక్కడ పరుండి ఉన్నాడు? ఏ నామం క్రిందకైతే మనకి సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ నామాన్ని గుర్తించాము. నేరుగా మన దేవుని యొద్ద నుండి ఆ వాగ్దానం పొందుకునే వారమై ఉన్నాం. నేరుగా మన దేవునితో వ్యక్తిగతమైన ఆ యొక్క అనుభవాన్ని పొందుకోవటమే ఉన్నది. హల్లెలూయా. అనుభవాన్ని పొందుకోవటం, దేవుడు నూతన సృష్టిగా మార్చబడేటువంటి కొంత సత్యాన్ని తెలుసుకోవటం కాదు, కానీ మన దేవునితో మనం వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండటం ఉన్నది. హల్లెలూయా. ఆ వ్యక్తిగతమైన సంబంధం పొందుకునేంత వరకు నువ్వు రక్షించబడ్డావా లేదా అనే నిశ్చయత నువ్వు పొందుకోలేవు. ఆ వ్యక్తిగతమైన సంబంధం మనం అధికమైన ప్రార్థన చేయుచున్నప్పుడు, మోకరించి ప్రార్థన చేయుచున్నప్పుడు, కనిపెట్టుచున్నప్పుడు, ఈ వాక్యముతో నిలిచున్నప్పుడు నువ్వు పొందుకునే అనుభవం ఉన్నది. కనుక గమనించండి, అబ్రాహాముకి తెలుసు దేవుడు అన్నాడు అబద్ధమాడలేడు అని. అబ్రాహాముకి తెలుసు దేవుని నోట నుండి వచ్చే ఏ మాట అయినా కానీ అది విఫలము చెందదు అని అబ్రహాము ఎరిగి ఉండిన వాడిగా ఉండినాడు. ఇక అబ్రహాం ఏం చేశాడు? ఆ వాక్యముతో తన హృదయాన్ని, తన అంతరంగాన్ని ముడివేసుకునే వాడిగా ఉండినాడు. ఈనాడు బలిపీఠం దగ్గర 5 రకాల పరిచర్యకు సంబంధించిన సేవకులు నిలబడతారు, ఎన్నో మాటలను చెప్తారు. ఎన్నో మాటలను చెప్పినప్పుడు
ఒక నిజమైన విశ్వాసి ఏం చేస్తాడంటే ఆ మాటలు మరి విని వదిలేసేవాడిగా కాకుండా నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు, పలానా సేవకుడు వచ్చి పలానా మాటలు చెప్పాడు, అవి నిజంగా వాక్యంలో భాగమై ఉన్నాయా అని ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని తిరిగి ధ్యానిస్తాడు. అది వాక్యములో ఆ మాటలను కనుగొన్నాడు అంటే ఇవి ఒక సేవకుడి యొక్క మాటలు కాదు, కానీ ఇవి దేవుని మాటలు అయి ఉన్నాయి. ఇది దేవుని మాటలు అయి ఉన్నప్పుడు అవి విఫలం చెందవు, అవి నెరవేర్చబడకుండా ఉండవు, కానీ అవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయని తన హృదయాన్ని ఏం చేస్తాడు, ఆ వాక్యముతో ముడివేసుకొని వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇవి ఖచ్చితమైన మాటలు, ఇది పలుకబడిన దేవుని మాటలు. అంతేకాకుండా ఒక విశ్వాసి ఏ స్థితిలో ఉంటాడంటే, ఒకానొక సమయంలో నేను ఈ విధంగా లోకం నుండి నేను వేరుపరచబడ్డానండి, సంస్థల నుండి వేరుపరచబడ్డాను, శాఖల నుండి వేరుపరచబడ్డానని కేవలం ఇంతకుముందు జరిగిన సంగతులు మాత్రమే చెప్పేవాడిగా ఉండడు. ఈ సమయంలో దేవుడు ఏ స్థితిలోనికి నిన్ను తీసుకువచ్చాడు, ఏ కార్యము చేస్తూ ఉన్నాడని ఆ దేవునితో ఆ ఉండిన ఆ సంబంధాన్ని ప్రస్తుతం దేవుడు ఏ కార్యము చేస్తూ ఉన్నాడో తన జీవితంలో చెప్పగలిగే వ్యక్తిగా ఉండినాడు. ఈనాడు దేవుడు నన్ను ఎంత ఆత్మీయంగా నన్ను అభివృద్ధి చేశాడండి. ఇంతకు ముందుగా ఉండినట్లు నేను లోకంతో సహవాసం చేయడానికి ఇష్టపడలేదండి. ప్రతిరోజు నేను నాకుండిన సమయం అంతా నేను వాక్యాన్ని ధ్యానించుకోవడానికే నేను కేటాయిస్తూ ఉన్నాను. నాకుండిన సమయం కొలది నేను మోకరించడానికి నేను నా హృదయాన్ని దేవుడు తాకాడండి. ఇప్పుడు నేను ఆ ప్రార్థనలో నేను ఆనందించగలుగుతూ ఉన్నానండి అని చెప్పగలిగేవాడిగా నిన్న ఉండిన స్థితిలో నేను లేనండి. ఆత్మీయంగా నేను బలపరచబడ్డాను, నేను అభివృద్ధి పరచబడ్డాను అని ప్రస్తుత సంగతులు దేవుడు ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నాడో చెప్పగలిగే వ్యక్తిగా ఉంటాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఏ విధంగా దేవుడు తనకు సమాధానం ఇచ్చాడు, ఏ విధంగా తనకు నెమ్మది కలుగజేశాడు, ఆ సంగతులన్నీ చెప్పగలిగేవాడిగా ఉంటాడు. గతంలో ఒకనాడు నువ్వు లోకం నుండి వేరుపరచబడవచ్చు, కానీ అక్కడితో నీవు ఆగిపోకూడదు. ఇప్పుడు దేవుడు ఏ కార్యాన్ని చేస్తా ఉన్నాడో నువ్వు గుర్తించగలగాలి. ఇప్పుడు దేవుడు ఇంకా అదే విధంగా నిన్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నాడనే ఒక నిశ్చయత, ఆగిపోయిన నీరు వలె ఒక చోట మరి ఆగిపోయిన నీరు వలె ఉండకూడదు, ప్రవహించే నీరు మాదిరిగా పరిశుద్ధాత్మతో పాటు నువ్వు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కనుక ఈనాడు ఆ వాగ్దానం కొరకు మనం ముందుకు వెళ్తున్నామా లేదా వివేచించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఖచ్చితంగా వాగ్దానాన్ని మన హృదయంలో కలిగి ఉండినప్పుడు దేవుడు దానిని నెరవేర్చువాడై ఉన్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మనకి ఏ దేవుడైతే వాగ్దానం ఇచ్చాడో అదే దేవుడు పాత నిబంధనలో ప్రతి పరిశుద్ధుడికి, కొత్త నిబంధనలో ప్రతి పరిశుద్ధుడికి వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. మోషేకు వాగ్దానం ఇచ్చాడు, మోషేకు ఆ వాగ్దానం నెరవేర్చాడు. యెహోషువకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఏలియాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. బాప్తిస్మిచ్చి యోహానుకు ఒక వాగ్దానం ఇవ్వబడింది, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఈ కాలపు వర్తమానికుడికి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన వాడిగా ఉండినాడు. ఈనాడు వధువుకు కూడా అదే విధంగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి నువ్వు ముందుకు కదిలించబడుతున్నావా లేదా నిన్ను నువ్వే వివేచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు ముగింపు కాలంలో వధువు ఏ విధంగా ఉండబోతుందంటే తుది స్వరముగా ఆమె ఉండబోతుంది. తుది స్వరముగా ఆమె ఉండబోతుంది. ఒకానొక సమయంలో ద్వారాలు మూయబడిపోతాయి. ద్వారాలు మూయబడగానే మరి ఒత్తిడి ప్రారంభం కాదు, లేదంటే ఒత్తిడి ప్రారంభమైన తర్వాత ద్వారాలు మూయబడటం కాదు. మొదటిగా ద్వారాలు మూయబడతాయి. ఈ దినాలలో ఒక దినము ఆఖరి విశ్వాసి రక్షించబడగానే నిశ్శబ్దంగా అన్యుల యొక్క ద్వారాలు మూయబడతాయి. ద్వారాలు మూయబడిన తర్వాత అప్పుడు ఇక వధువు తుది స్వరముగా ఈ లోకానికి తుది స్వరముగా ఉండనయ్యున్నది. ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పాతాళానికి వెళ్ళి నశించిన ఆత్మలు, నోహు దినంలో నశించిన ఆత్మల కొరకు ఏ విధంగా ఆయన వాక్యాన్ని బోధించినాడు 3 రోజుల పాటు. వధువు ఇక్కడ చెరలో ఉండిన నశించిన ఆత్మలకు తుది స్వరముగా ఉండనై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఆ సమయంలో వధువు ఏ విధంగా ఉంటుంది? ఇక సహజాతీతమైన సంఘముగా ఆమె ఉండనై ఉన్నది.
వ్యూహిత సైన్య సమభీకరకు రూపిణిగా ఆమె ఉండనయ్యున్నది. ఆమెలో జీవించుచున్నది ఆమె కాదు కానీ క్రీస్తే ఆమెలో జీవించుచున్నాడనే విధంగా ఆమె ఉండనయ్యున్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అయితే ఎవరికైతే మనం ఆ వాక్యాన్ని మనం బోధిస్తూ ఉన్నామో వారు గుడితనంతో ఇక మత్తబడిన ప్రజలు. ఎందుకంటే అప్పటికే ద్వారం మూయబడుతుంది. ఇక నేరారోపణ కోసమే వారికి ఆ వాక్యము, మీకు వాక్యం ప్రకటించబడింది, మీకు సమయం ఇవ్వబడినప్పటికీ మీ కన్నులు తెరవబడ్డా. ఇదిగో క్రీస్తు విరోధి ఆత్మ ఏ విధంగా రానై ఉన్నాడు, ఏ విధంగా వాడు ఈ లోకాన్ని మోసం చేయనై ఉన్నాడు, ఏ విధంగా పాప పురుషుడు లేపబడనై ఉన్నాడు, వాడు పరిశుద్ధ స్థలంలో ఏ విధంగా పెట్టబడనై ఉన్నాడు, అవన్నీ వాక్యంలో చెప్పబడినప్పటికీ వినటానికి ఇష్టపడని వారుగా ఉన్నారు. కాబట్టి ఇక ఆఖరిసారికి ఆ వాక్యము బోధించబడినప్పుడు అది నేరారోపణ కొరకే బోధించబడుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే ఇక్కడ గమనించండి, ఒక్క విషయాన్ని గమనించండి. మనకివ్వబడిన వాగ్దానము, పుత్ర స్వీకారము, దేహ విమోచన జరిగించబడాలంటే అది ఆ యొక్క మార్పు అనేది మొదటిగా మన అంతరంగంలో ప్రారంభం కావాల్సిన అవసరం ఉన్నది. మన అంతరంగము మార్చబడకుండా, మన జీవితము మార్చబడకుండా, మనం ఆత్మీకంగా ఎదగకుండా అకస్మాత్తుగా మనం దేహం యొక్క మార్పును మనం పొందుకోలేమనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైనాం. అయితే దేవుడు మనం ఆత్మీకంగా క్రమేపీ ముందుకు తీసుకువెళ్ళటాన్ని మనం అనుభవించవలసిన వారమై ఉన్నాం. ప్రతి దశలో దేవుడు ఏం చేస్తాడంటే మరింత ఆత్మీకంగా ఎదగటానికి కొన్ని మనల్ని ఎంకరేజ్ చేసే కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ ఎంకరేజ్ చేసే కార్యాలను బట్టి మనం సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. ఇదిగో దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు, నా కుటుంబంలో ఈ మేలు చేశాడు, నాతో ఈ విధంగా మాట్లాడాడు, నన్ను ఈ విధంగా దర్శించాడు అని చెప్తూ ఉంటాం. అది ఏ విధంగా ఉంటుందంటే, ఒక చిన్న సింహపు పిల్ల అది ఏం చేస్తూ ఉంటుందంటే చిన్న ఆ గాండ్రింపులు అరుస్తూ ఉంటుంది, చిన్నగా అరుస్తూ ఉంటుంది. అది సింహపు పిల్ల చిన్నగా ఉండినప్పుడు దాన్ని చూసి ఏ జంతువు భయపడదు. అయితే అదే సింహపు పిల్ల ఒకనాడు ఎదిగినప్పుడు, అది గాండ్రించినప్పుడు, మరి ఆ యొక్క అడవి మొత్తం నిశ్శబ్దంగా ఏ విధంగా నిశ్శబ్దం అయిపోతుందో ఆ స్థితికి ఒకేసారిగా వెళ్ళదు, కానీ క్రమేపీ ఎదిగేదిగా ఉంటుంది. అప్పుడు ఆ ప్రతి క్రూర జంతువు దానికి భయపడాల్సిందే, దాని గాండ్రింపుకి నిశ్శబ్దం అవ్వాల్సిందే. మనల్ని ఒకేసారిగా ఆ యొక్క దేహ విమోచన యొద్దకు మనల్ని తీసుకువెళ్ళి దేవుడు క్రమేపీ ఒక్కొక్క మెట్టు ఆయన ముందుకు తీసుకువెళ్ళేవాడిగా ఉంటాడు. ఆ మెట్టు మనం ఎదుగుతున్నప్పుడు ఒక్కొక్క సాక్ష్యాన్ని మన చుట్టూ ఉండిన మన బంధువులతో పంచుకుంటాం, మన స్నేహితులతో పంచుకుని వారముగా ఉంటామనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమైనాం. కనుక ప్రవక్త ఏ విధంగా తాను పొందిన వాగ్దానాన్ని తన హృదయంలో కలిగి ఉండినాడో అదే విధంగా మనం ఆ వాగ్దానాన్ని మన హృదయంలో కలిగి ఉండి మనం దేవుని వాక్యముతో మనం నిలిచి ఉండినప్పుడు, హల్లెలూయా, నిలిచి ఉండినప్పుడు దేవుడు చెప్తా ఉండినాడు, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఇచ్చుటకు ఆ జీతము నా యొద్దనున్నది, ఇదిగో నేను త్వరగా వస్తా ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉండినాడు. ఒకానొక దినమున ఆయన మన కొరకు ఆయన వచ్చి మనకి ఇవ్వబడిన, మన కొరకు నియమించబడిన ఆ బహుమానాన్ని మనకి ఇచ్చువాడిగా ఉండినాడు. ఆ బహుమానం పొందుకోవటానికి దేవుడు కృప చూపించునుగాక, దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం. మన మధ్యనున్న మన దేవుని మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనములు ప్రభువా, వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, 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 hallelujah. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ప్రభువా, మరొక్కసారి ఈ రీతిగా మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచారు తండ్రి. మమ్మల్ని సమావేశపరచమే కాకుండా ప్రభా, మరొక్కసారి నీవే మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రములు, వందనములు చెల్లించుకొనిచున్నాం ప్రభా. అవును మా గొప్ప దేవుడా, ఈనాడు ప్రభా యేసయ్య మా హృదయాలలో ప్రభా మాకు ఇవ్వబడిన వాగ్దానాన్ని ప్రభా యేసయ్య మేము కలిగి ఉన్నాము తండ్రి. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రభువా యేసయ్య, మొదటిగా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, ఈ లోకము నుండి ప్రభా వేరుపరచబడినప్పుడు తండ్రి, ప్రభువా యేసయ్య సంస్థల నుండి వేరుపరచబడినప్పుడు, శాఖల నుండి మేము వేరుపరచబడినప్పుడు ఏ స్థితిలో మేము ఉన్నామో ప్రభా అదే స్థితిలో మేము లేము కానీ ప్రభా క్రమేపీ ప్రభా ఒక్కొక్క మెట్టు ప్రభా యేసయ్య మిమ్మల్ని సమీపించగలగటానికి తండ్రి నీవు కృప చూపించుచున్న దేవుడవయ్యున్నావు మా గొప్ప దేవుడా. నిన్న ఉన్న స్థితిలో నేడు మేము లేము మా గొప్ప దేవుడా. ఈనాడు ప్రభా మరింత ప్రభా ఆత్మీయతలో ప్రభా యేసయ్య ఆత్మికంగా మమ్మల్ని బలపరిచావు తండ్రి, ప్రార్థనలో బలపరిచావు తండ్రి, ప్రత్యక్షతలో బలపరిచావు ప్రభా, బయలుపాటులో బలపరిచావు తండ్రి. మీ వాక్యం కొరకు ప్రభా నిలబడుటలో ప్రభా బలపరిచిన దేవుడవయ్యున్నావు తండ్రి. ప్రభువా యేసయ్య మా వ్యక్తిగతమైన జీవితాలలో మా గొప్ప దేవుడా, ప్రభువా యేసయ్య మేము ఎటుగా ప్రభువా యేసయ్య ప్రయాణం చేయుచున్నామో ప్రభా మేము చూడగలుగుతున్నాం మా గొప్ప దేవుడా. అవును మా గొప్ప దేవుడా, ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, ప్రభా క్రమేపీ మా జీవితాలలో ప్రభా మీ రూపం చెక్కబడుచున్నది ప్రభా, మీ పోలిక చెక్కబడుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మేము క్రీస్తును ప్రతిబింబించే వారిగా ప్రభా మేము మార్చబడుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి, మీ యొక్క రూపమే ప్రభువా యేసయ్య మాలో చెక్కబడుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా శరీర సంబంధమైన స్వభావాన్ని జయించగలుగుచున్నాము తండ్రి, భూ సంబంధమైన స్వభావాన్ని ప్రభా విసర్జించగలుగుచున్నాము తండ్రి. పౌలు చెప్పిన విధంగా ప్రభువా యేసయ్య బ్రతుకుటే అయితే క్రీస్తే, చావైతే లాభమును విధముగా ప్రభా మేము జీవించగలుగుటకు తండ్రి ప్రతిరోజు ప్రభువా యేసయ్య ఆత్మికంగా ప్రభా మమ్మల్ని ముందుకు తీసుకువెళుచున్నాము మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఆ వాగ్దానాన్నే ప్రభా మా హృదయంలో ప్రభా మేము కలిగి ఉన్నాము తండ్రి. వాక్యం కొరకు నిలబడి ఉన్నాము తండ్రి. వాక్యం కొరకు నిలబడినప్పుడు తండ్రి మమ్మల్ని ప్రభువా యేసయ్య మూడో ఈడ్పులోనికి ప్రభా నీవు తీసుకువచ్చావు మా గొప్ప దేవుడా. మా వెనకాలగా తెర మూసివేసావు తండ్రి. ప్రభువా యేసయ్య షకీనా మహిమ ఉండిన ఆ స్థలంలో ప్రభా నిలబెట్టావు మా గొప్ప దేవుడా. ప్రభువా మాలో ప్రభా మీ జీవాన్ని ప్రభా ఆ షకీనా మహిమను ప్రభా ప్రవేశింపజేస్తావు మా గొప్ప దేవుడా. స్తోత్రములు తండ్రి, వందనములు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఈ దినాలలో ఒక దినము తండ్రి ఈ భూమిని ప్రభా మేము విడవనయ్యున్నాము తండ్రి. క్షయమైన ఈ శరీరాల మీద ఆ క్షేత్రం ధరించుకోవటానికి, ఆ పుత్ర స్వీకార కార్యము జరిగించడానికి మా గొప్ప దేవుడా నీవు సిద్ధపరచుచున్నావు మా గొప్ప దేవుడా. కోల్పోయిన సహవాసాన్ని, కోల్పోయిన అధికారాన్ని, కోల్పోయిన నిత్య జీవాన్ని తిరిగి మా జీవితాలలో పునరుద్ధరించనయ్యున్నావు మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రం. అందుగాను ప్రభువా యేసయ్య మేము ముందుగా నిర్ణయించబడ్డాం, ఈ వాక్యము కొరకు నిర్ణయించబడ్డాము తండ్రి. ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడా మా జీవితాలు ప్రభా త్రాసులో తుయ్యబడినప్పుడు తండ్రి, నీవు త్రాసులో తుయ్యబడినప్పుడు తండ్రి మీకు సంబంధించిన వాక్య లేఖనాలు ఏ విధంగా ప్రతి ఒక్క వాక్య లేఖనాన్ని నీవు నెరవేర్చావు మా గొప్ప దేవుడా. ఆ
అదే విధంగా ప్రభా త్రాసులో తూయబడినప్పుడు ప్రభా వధువుకు సంబంధించిన ప్రతి వాక్య లేఖనం ప్రభా మేము నెరవేర్చు ప్రజలుగా, కేవలం చెప్పుకొని వారిగా మాత్రమే కాకుండా ప్రభా, కేవలం ప్రభా ఈ వర్తమాన పుస్తకాలు పట్టుకునే వారముగా మాత్రమే కాకుండా ఈ వాక్యాన్ని ప్రభా మేము జీవించే వారిగా ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దుచున్నందుకు స్తోత్రములు, నిలబెట్టుకొనిచున్నందుకు వందనములు చెల్లించుకొనిచున్నామా గొప్ప దేవుడా. ప్రభా సాయంకాలం జరగబోయే ప్రభా ఏసే కమ్యూనియన్ కార్యక్రమంలో ప్రభా ఏసే మరొక్కసారి మా మధ్యకు దిగరండి. మాతో ప్రభా ఏసే మాతో ప్రభా మరొక్కసారి మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. మరొక్కసారి ప్రభా మమ్మల్ని బలపరచండి తండ్రి. ప్రభా ఏసే నీవు ప్రభా ఇచ్చిన కట్టడ ప్రభా మేము చేయనట్టుండగా మరొక్కసారి ప్రభా మా గొప్ప దేవుడు మీ రక్తాన్ని ప్రభా మా మీద ప్రభా ప్రోక్షింపజేయండి. మీ రక్తంతో మమ్మల్ని కప్పండి, మీ యోగ్యతను మాకివ్వండి ప్రభా. కార్యం అంతటి ద్వారా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని కోరుచున్నాం తండ్రి. మరొకసారి ఇప్పుడు మా గృహాలకి మేము వెళ్ళుచుంటుండగా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనకు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మా మీద మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.